అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు మీడియా ముఖంగా విజయసాయి రెడ్డి గారు ఫ్రస్ట్రేట్ అయ్యారు. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అందరిని అరే ఒరే అని ఎత్తున్నాడు. మహా టీవీ వంశీగాడు అరే నువ్వేడ్రా నువ్వు ఎలా మాడుతున్నావు, నువ్వు ఎలా మాడుతున్నావు, తాగేసి ప్రెస్ మీట్కి వస్తే ఎలా మాడుతున్నావు, అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. నిజంగా వాళ్ళ అది ఆరోపణ అయ్యి ఉంటే ఇప్పుడు చాలామంది మీద ఆరోపణలు వేస్తూ ఉంటారండి. ఆరోపణలు వేసినప్పుడు అది రియాక్ట్ అయ్యే అంటే ఆరోపణను బట్టి రియాక్ట్ అయ్యే వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మహిళలు ఎవరైనా అన్నారనుకోండి, మనం రియాక్ట్ అయిపోతా ఎవడరా నాకు కొడక్క అని చెప్పి రియాక్ట్ అయిపోతాం. అదే మనల్ని ఎవరైనా అన్నారనుకో మనం అంత పెద్ద పట్టించుకో, లైట్ తీసుకుంటాం. ఎడరా ఇదేంటి నాగేటరా ఎలా కలుపుతున్నారు, నాకెందుకు ఇలా చేస్తున్నా, ఇదేం పద్ధతి అన్నట్టు ఉంటుంది తప్ప మనం నిజంగా తప్పు చెప్తే తప్ప అంటే ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అనేది మా గోదావరి జిల్లాలో నానుడు ఉందండి. ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారట. నాకు ఎందుకు అలా ఉలిక్కి పడినట్టు అనిపించింది ఆయన ఇందాక ఆ వీడియో చూసినప్పుడు. కానీ ఓకే, ఈ వయసులో అతని మీద ఎలాంటి వేయటం వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనుకున్నాను. ఈసారి మాటలు మీకు వింటే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. కానీ మొత్తం క్లీన్గా క్లీన్ చేశాను. మీరు తీసుకోండి, నేనేమన్నా ఆక్రమించుకున్నానా? ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ ఇష్టం చేసుకోవాల్సింది చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇతను నిజంగా సాయిరెడ్డి గారికి సంబంధం లేకపోతే ఫస్ట్ అతను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆ బిడ్డ ఎవరో నాకు పుట్టాడు అంటున్నారు కదా, కమన్ నా బ్లడ్ టెస్ట్ తీసుకోండి, అర్జెంట్గా డిఎన్ఏ అటాచ్ చేయండి. డిఎన్ఏ అటాచ్ చేసి ఒకవేళ ఇది కాదని తెలిస్తే కనుక ఇప్పుడు దాకా ప్రచారం చేసిన వాళ్ళందరి మీద నేను పరువు నష్టంకి వెళ్తాను, ఆ మదన్ మోహన్ అనేవాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, ముందు అర్జెంటుగా చేయండి అని అడగాలి. అది వదిలేసి మీ నచ్చినట్టు చేసుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను చూసుకుంటాను, నా మీద ఎవడెవడైతే ప్రచారం చేసేవాడో వార్తలు, ఎవడెవడైతే నా గురించి చెప్పాడో బయటికి వాళ్ళందరినీ అంతు తేల్చేస్తా తోకలు. ఎవడన్నాడా భయపడేవాడు ఎవడన్నా ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీ జోలికి వచ్చిన వాళ్ళం మేము. నువ్వు ఈ రోజున అధికారం కోల్పోయి మూలలో కూర్చుని ఉంటే నిన్ను చూసి భయపడతాడా నీ ఉడత ఊపులకి? నీ మీద ఒక భర్త తన భార్య ఇలా చేసావు నువ్వు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయి, అంతే తప్ప ల్యాండ్ బెదిరించేద్దాం ఈయన్ని మనోడు ఒక డైలాగ్ వేసాడండి, చాలా విచిత్రమైన డైలాగ్. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఆ మదన్ మోహన్ మాట్లాడేటప్పుడు విజయసాయి రెడ్డి సార్, సాయి రెడ్డి సార్ అని మాట్లాడుతున్నాడండి. పాపం నిజం చెప్తున్నానండి, ఇక్కడ ఈ దేశంలో ఇంకా కొన్ని వర్గాలు, ఆ వర్గాల మీద జరుగుతున్న ఇలాంటి అవమానాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయండి. అతను విజయసాయి రెడ్డి సార్ నన్ను 2-3 సార్లు నా వైఫ్ అతని దగ్గర తీసుకెళ్ళింది సార్, విజయసాయి రెడ్డి సార్ నాకు అమెరికాకు పంపించాడు సార్, ఇలా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అతను. ఇది వాళ్ళ భార్య క్లియర్గా చెప్పిందట కూడా, ఏమని ఎస్ విజయసాయి రెడ్డి ఈ బిడ్డకి తండ్రి, విజయసాయి రెడ్డి ఏదో ఐవీఎఫ్ అని ఒకసారి అన్నదట, లేదు ఫిజికల్ రిలేషన్ అని ఇంకోసారి అన్నదట, ఎస్ విజయసాయి రెడ్డి ఏం చేసుకుంటో చేసుకోన్నదట. అవన్నీ విన్న తర్వాత కూడా అతను ఈ రోజున ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి సార్ అని మాట్లాడుతున్నాడండి. కానీ అతన్ని 4-5 సార్లు కలిశాడు. వాళ్ళ భార్య తీసుకెళ్ళి అతన్ని దగ్గర తీసుకెళ్తే అతనికి అమెరికా కూడా వీసా స్కాలర్షిప్ ప్రాబ్లం అవుతే తను సాల్వ్ చేయించాడు, అమెరికా పంపించేటానికి అతన్ని. కానీ ఎవడా మదన్ మోహన్, ఆడెవడో కూడా నాకు తెలీదు. ఫోటోలు కూడా ఉన్నాయండి మదన్ మోహన్ దగ్గర. మరి ఆ ఫోటో బయట పెడితే ఏమైపోతావు విజయసాయి రెడ్డి? ఎందుకయ్యా ఇంత దారుణంగా బతుకుతున్నారు నాకు అర్థం కాదు. నేను చెప్పాను ఒక్కొక్క ప్రశ్న అడగయా. నీ పేరేంది? రామకృష్ణ శ్రీనివాస్. నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవు. వంశీకృష్ణ కన్నా ఎక్కువ చూడు. వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు చెప్పాడే. మా వైపు ఒక మోటు సామెత ఉందండి, రూమ్లోకి వచ్చిపోయినోడు బాగానే ఉన్నాడు, రూమ్లో ఉన్నది బాగానే ఉంది, తలుపు తీసినోడికి వచ్చిందంట అంటాడు. ఇక్కడ కూడా ఎలా ఉందంటే అండి, ఈయన బాగానే ఉన్నాడు, సుభాష్ రెడ్డి బాగానే ఉన్నాడు, మదన్ మోహన్ బాగానే ఉన్నాడు, శాంతి గారు బాగానే ఉన్నారు. కానీ ఆ మదన్ మోహన్ రాసిన లెటర్ని బయట పెట్టిన మీడియా ఇప్పుడు ప్రాబ్లం. మీడియా మీద దాడికి మనోడు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఆడు చెప్పకూడదట, వీళ్ళు ఎన్ని తప్పులని చేసేయచ్చు, వీళ్ళ మీద ఎన్ని కంప్లైంట్లన్నీ వచ్చేయచ్చు, మీడియా మాత్రం చెప్పకూడదు. మీడియా చెప్పాలంటే సార్ విజయసాయి రెడ్డి సార్ మీ మీద పలానా కంప్లైంట్ వచ్చిందని అంటున్నారు సార్, అది మా టీవీలో వేసుకొచ్చా సార్ అని సార్ని పర్మిషన్ అడగాలట. కానీ ఇదే సారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది
అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మీకు తెలుసో లేదు విజయసాయిరెడ్డి గారు, ఈ పాపమే తగిలేసింది మీకు. వివేకానంద రెడ్డి గారి చావుని దారి తప్పించడానికి మీరు ఎలాగైతే తప్పుడు వార్తను కన్ఫర్మ్ చేసుకోకుండా, అక్కడ అడగకుండా బాడీ ఏ పొజిషన్లో ఉంది, బ్లడ్ ఉందా, కత్తితో నరికారా, గొడ్డలతో నరికారా, బాడీ బాత్రూంలో ఉందా, ఎక్కడుందనేది తెలుసుకోకుండా, లేదా తెలుసుకునే దాన్ని తప్పుతో పట్టించడానికి మీడియా ముందుకు వచ్చి గుండెపోటు అన్నారు చూడండి. ఇవాళ సేమ్ అది రిపీట్ అయిపోయినట్టు అనిపించట్లేదు మీకు? ఎవరు కంప్లైంట్ రాస్తే అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఎలా వేసేది? మరి మీరు ఎలా చెప్పారు? అక్కడ చంపింది గొడ్డలతో నరికి నరికి చంపారని అది తెలుసుకుని కూడా మీరు అబద్ధం చెప్పారు. లేదా ఒకవేళ తెలుసుకోకుండా ఎందుకు అబద్ధం చెప్పారు? తెలుసుకోకుండా ఎందుకు కంగారు పడిపోయి గుండెపోటు ఎందుకు చెప్పారు? ఇక మీ మీడియా నుంచి ఎందుకు చెప్పించారు ఇలాగా? మాజీ మంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్ మరణం చెందారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. వైఎస్ వివేకానంద రెడ్డి కడప నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో వివేకానంద రెడ్డి వ్యవసాయ శాఖ ప్రాణాలు తీసేసినా సరే వీళ్ళకి నచ్చినట్టు చెప్పేయచ్చు. కానీ అక్కడ మదన్ మోహన్ కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ దేవాదాయ శాఖ కమిషనర్కి. ఆ కంప్లైంట్ ఇలా ఇచ్చాడండి అని చెప్పి మీడియాలో చెప్తే అది తప్పు సార్కి. అయ్యి బాబోయ్, అమ్మాయి ఎంత ముదిరిపోయి, ఎంత దారుణంగా ముదిరిపోయారా బాబా మీరు. అంటే ఇక మీరు మానవాతీతులు అయిపోయారా ఇటు? మీరు దేవదూతలు అయిపోయారా, లేకపోతే మహారాజులు అయిపోయారా, చట్టానికి అతీతులు అయిపోయారా? ఇక మీడియాని చంపేసి భార్యని ట్రాప్ చేయడానికి భర్తలు అడ్డుంటే వాళ్ళని డిఫేమ్ చేసేసి, లేకపోతే వాళ్ళని చేయరు. ఇంకా ఎవరో బాబా అతను చంపించేయలేదు మీరు. అమెరికా పంపించారు, చంపించేయలేదు, సంతోషం. చంపించేతే అసలు ఈ పాపం ఎప్పటికీ బయట రాపోనేమో. ఖచ్చితంగా ఆ మదన్ మోహన్ అనే వ్యక్తికి ప్రతి ఒక్కడు సపోర్ట్ నిలబడాలండి. ఎందుకంటే అది చిన్న చితక ప్రాబ్లం కాదు. ఇప్పుడు జనరల్గా కొన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఉన్న ఆమె అతనితో ఎఫ్ఐఆర్ ఉందనో, లేకపోతే ఇంకొక ఆమె ఇంకొక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టి అది సర్వసాధారణ జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగింది అలాంటిది కాదు. ఇక్కడ ఏంటంటే ఒక అధికార బలాన్ని, ఒక ధన బలాన్ని ఉపయోగించి ఒక 2 ఆడపిల్లల తల్లిని చక్కగా కాపురం చేసుకుంటున్న ఒక కుటుంబం నుంచి ఒక మహిళని ట్రాప్ చేశారని చెప్పి వాళ్ళ భర్త అంటున్నాడు. ఇది అధికారాన్ని ఉపయోగించుకుని చేసిన నేరం. ఇది చాలా తప్పండి. ఇది తెలియక ఎవడో చేసిన తప్పు వేరు. అధికారాన్ని, అహంకారాన్ని, ధనాన్ని, బలాన్ని ఎరగా చూపించి కుటుంబాలను నాశనం చేయడమే కాకుండా మళ్ళీ అతను ఆ గిరిజన విద్యావేత్త ఎవరైతే ఉన్నాడో మదన్ మోహన్, పిహెచ్డి చదువుకుని చక్కని ఉద్యోగం చేసుకుంటూ 2 ఆడపిల్లల్ని, భార్యని, ఆ భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం సంతోషంగా ఉండే కుటుంబం. మరి చూడండి ఎంత విచ్ఛిన్నం అయిపోయింది ఈ రోజున. 2 ఆడపిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు 9 సంవత్సరాల్లో ఎంతో సంథింగ్ చెప్పాడు. రేపు ప్రొద్దున ఎదిగే కొద్దీ వాళ్ళ పరిస్థితి ఏంటండి? దీనికి కారణం ఎవరు? అలాంటి ఆ కారణం అయిన వాళ్ళని రోడ్డు మీద పెట్టి రాళ్ళు ఇచ్చి కొట్టదండి. అలాంటి చట్టాలు రావద్దా మనకి? అలాంటి చట్టాలు రాకపోతే నా కొడుకులు ఎప్పుడు మారుతారు? తప్పు చేసింది ఏళ్ళు. బాధితుడు ఎవరైతే ఉన్నాడో మదన్ మోహన్, అతను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడానికి నా కొడుకులు అందరూ ఏకమైపోయి ఆ శాంతి అనే ఆమె కూడా మరి అంత ఘోరంగా పచ్చి బూతులు వచ్చేస్తున్నాయండి నాకు ఆ శాంతి గురించి ఆవిడ ముఖం తలుచుకుంటే. కాకపోతే ఎందుకో మరి ఇప్పుడు అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఆగుతున్నాను. కానీ లేదు మహాసేన రాజేష్ అంటే గతంలో అని ఉంటే కనుక అమ్మ నా బూతులు తిడుతున్నా మనిషిని. అసలు ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? 2016లోనే నువ్వు నిజంగా విడాకులు తీసుకుని ఉండుంటే 2017, 18, 19, 20, 21, 22 ఇన్ని సంవత్సరాలు మళ్ళీ మదన్ మోహన్ ఎలా కలిసావు? 21 సెప్టెంబర్ 19న ఆయన అమెరికా నుంచి ఎందుకు రప్పించావు ఇక్కడికి? ఎందుకు మీరు ఇద్దరు వైజాగ్లో కలిశారు? అతను చెప్పేదాన్ని బట్టి జరిగింది ఆల్రెడీ తప్పు. ఆవిడ 2 నెలల బేబీ ఆవిడ కడుపులో ఉండగానే ఇతన్ని కావాలని అమెరికా నుంచి రప్పించి ఇతనితో కలిసి ఇతని అకౌంట్లో వేసిన ట్రై చేసిందని చెప్తున్నాడు మదన్ మోహన్. అమ్మ ఎంత క్రిమినల్స్ అండి. ఇంకా చాలా అదృష్టవంతుడు మదన్ మోహన్. అతను చంపేలేదు. ఇంకా ఏ అన్నంలోనో దేంట్లోనో ఏదో పెట్టి చంపేస్తే అరే గుండు పొడితే చచ్చిపోయాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు. అది చచ్చిపోయాడు అనే విషయం కూడా ఎవరికి తెలీదు. ఈ సమాజం పట్టించుకోదు. పేపర్లో అది ఒక చిన్న 4 లైన్లు వార్త అంతే. ఒక్కోసారి పేపర్లో కూడా పడదు. కానీ అతనికి అదృష్టం, ఆ 2 ఆడపిల్లల అదృష్టం, ఆ తండ్రి ప్రాణాలు అలా కాపాడబడి ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏమైనా చేస్తే వాళ్ళ మీదకి వెళ్తుంది కాబట్టి అతను జోలికి వెళ్ళరు. కానీ అతన్ని డిఫేమ్ చేసేయడానికి మదన్ మోహన్కి మహావంశీకి సంబంధాలు ఉన్నాయి. మదన్ మోహన్కి చంద్రబాబు నాయుడు గారికి లింకులు. మీరు రంకు చేస్తారో
ఒరే రంకు ఎదవల్లారా ఇది తప్పురా అంటే వాళ్ళకి అంటగట్టేస్తారా? ఏం బతుకురా మీది? ఎలా బతుకుతున్నారా మీరు? నాకు అర్థం కాదు అసలు. కూడా పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారికి లేదన్నాడు అనుకోండి, సంబంధం లేదు అంటాడు కదా, వచ్చి ఆ DNA టెస్ట్ ఇచ్చి కాదు అని నిరూపించుకోవాలా. ఎందుకంటే అతను వేసే ప్రతి ఆరోపణకి అతని దగ్గర ఎవిడెన్స్ ఉంది. అతనికి డబ్బులు ఇచ్చారు. ఈవిడికి, ఈ శాంతి అనే ఆవిడికి దాదాపు 1.5 కోటి ఇచ్చారట. ఆ 1.5 కోటి కూడా అతను ఆధారాలు చూపిస్తున్నాడు. ఈ శాంతి అనే ఆవిడికి దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ ఉన్న విల్లాని 2.5 కోట్లకే విజయసాయి రెడ్డి ఇప్పించారట. ఈ శాంతి అనే ఆమె ఈ మదన్ మోహన్ తీసుకుని 2-3 సార్లు విజయసాయి రెడ్డి గారికి కలిసింది. విజయసాయి రెడ్డి గారు డబ్బులు తెచ్చుకోమన్నారని చెప్తే శాంతి గారితో, శాంతి గారు మదన్ మోహన్ గారిని హైదరాబాద్ పంపిస్తే విజయసాయి రెడ్డి గారి భార్య గారి దగ్గర నుంచి 60 లక్షలు క్యాష్ తెచ్చాడు. ఇవన్నీ ఎవిడెన్స్లే. ఎందుకు చేయాలి? అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి విజయసాయి రెడ్డి గారు ఇలాగా దానాలు ధర్మాలు చేస్తున్నాడా? విజయసాయి రెడ్డి గారు అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వెళ్ళాలి కట్టించేస్తున్నాడా? చాలామంది మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎంతో గౌరవంగా. నిజాయితీగా ఉండే మహిళా ఉద్యోగులనేమో ప్రతి పకోడీగడి వెళ్ళి వాళ్ళ బెదిరింతాడు. నేను పలానా పార్టీ వాడిని, నేను పలానా పార్టీ వాడిని అని చెప్పి నిజాయితీగా ఉద్యోగం చేసుకునే సంసారపక్షమైన ఉద్యోగుల్ని ఈ నా గుడికి ఏడిపిస్తారు. ఇక ఇలాంటి శాంతి గారు లాంటి వాళ్ళు ఏమో పెద్ద పెద్ద వాళ్ళతో, ఎంపీలతో, వాళ్ళతోటి వీళ్ళ ఫ్రెండ్షిప్లు పెట్టుకుని సొంత భర్తని, సొంత పిల్లల్ని వీళ్ళు ఏడిపిస్తారు. అమ్మాయి గెట్టిపోతుంది రా బాబు సమాజం.